విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం రెండవ రోజు గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. గల్లంతైన వారిలో నిన్న బోటు డ్రైవర్ కారి చిన్నాను వాణిజ్య నౌక సిబ్బంది కాపాడారు. ఉదయం 10 గంటలకు చిన్నాను ఫిషింగ్ హార్బర్ కు కోస్ట్ గార్డ్ తీసుకురానున్నారు. చిన్నా ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన 6 మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నేవీ, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం రెండవ రోజు గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన వారి జాడ కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ రాజు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ ఇంకా ఎంత సమయంలో కూడా తెలిసే అవకాశం ఉంది? ఏదైతే విశాఖపట్నంలో గత 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి మత్స్యకారుల గాలింపు అయితే ఈ రోజు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత 2 రోజులు క్రితం సముద్రంలో బోటు బోల్తా పడి వీళ్ళంతా గల్లంతైనట్టుగా తెలుస్తుంది. ఏడుగురిలో ఒక బోటు యజమాని, అదేవిధంగా డ్రైవర్ అయినటువంటి కారు చిన్నయ్య అయితే నిన్న ఒక వాణిజ్య నౌక అయితే దొరకడం జరిగింది. అక్కడ ఆయనకు చికిత్స అందించిన తర్వాత ఒక సెల్ఫీ వీడియో ద్వారా కూడా విషయాన్ని అయితే తన కుటుంబ సభ్యులు కూడా చేరవేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోస్ట్ గార్డు, మెరైన్ పోలీసులు, అదేవిధంగా నేవీ అధికారుల సహాయంతో అయితే గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ వాతావరణం అయితే అనుకూలించడం లేదనేది అయితే తెలుస్తుంది. ముఖ్యంగా గత 2 రోజులుగా బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడన తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈదురు గాలులు, అదేవిధంగా సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో గాలింపు చర్యలు అయితే కొంత కష్టతరమైనప్పటికీ కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే ఈ కారి చిన్నయ్య బోట్ యజమాని ఉన్నాడో, వాణిజ్య నౌకకు దొరికిన తర్వాత అక్కడి నుంచి కూడా ఈ రోజు అధికారులందరూ తీసుకొని ఫిషింగ్ హార్బర్ కు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమారు 10-10:30 గంటలకైతే చిన్నయ్య అయితే విశాఖ ఫిషింగ్ హార్బర్ కి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఆయన ఇచ్చినటువంటి సమాచారం, అదేవిధంగా ఏ ప్రాంతంలో ఆ బోటు బోల్తా పడింది, అక్కడి నుంచి ఎంత దూరం వీళ్ళు ఈదుకుంటూ షిప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, దారిలో ఈ మార్గ మధ్యంలో సముద్రంలో పరిస్థితి ఏంటి అనేది అయితే వివరించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ చిన్నయ్య ఇచ్చినటువంటి సమాచారం మేరకు అయితే ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టేందుకు అయితే సిద్ధమవుతున్నారు. అయితే గత 2 రోజులుగా ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జాలర్లకి ఎలాంటి ఆసరా లేదు. ఎంతసేపు అయినా ఈదుకుంటూ సముద్రంలోనే ఉండాలి. మరి వాళ్ళందరూ ప్రాణాలతో ఉన్నారా, లేదంటే ఏ తీరానికైనా కొట్టుకుపోయారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఏదైతే ఆ చిన్నయ్య రాత్రి నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అయితే అందరూ కూడా చనిపోయి ఉండొచ్చు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఆందోళన అయితే మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గాలింపు చర్యలు చేపడుతుందని చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ లొకేషన్ కూడా ట్రేస్ అవ్వలేదు అనేది అయితే ఒక ప్రచారం జరుగుతుంది. అంటే రాజు మొత్తంగా కూడా ఎంతమంది మత్స్యకారులు ఇప్పుడు తప్పిపోయినట్టుగా కూడా ప్రాథమికంగా అంటే ఒక అంచనాకి వస్తున్నారు. ఇప్పుడు చిన్న 10 గంటలకు కూడా రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అతని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఎక్కడ నుంచి కూడా ఎక్కడ వరకు కూడా ఈ బోటు వెళుతున్న పరిస్థితి? చాలా వరకు బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కూడా కొంత అనుకూలించిన పరిస్థితి. సో అంటే ఇంకా ఎంత మంచిగా కూడా ఏదైతే కూడా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పుడు చిన్న ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్ మీద కూడా మొత్తంగా కూడా ఇదంతా కూడా ఆధారపడి ఉంది. సో అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు? అంటే నిన్న ఎన్ని గంటలకు ఈ ఘటన జరిగింది? ఈ ఘటన జరిగి 2 రోజులు అవుతుంది. ఈ నెల 4వ తారీఖు మధ్యాహ్నానికి అయితే మత్స్యకారులు తిరిగి తీరానికి చేరుకోవాల్సింది. అంటే వాస్తవంగా ఈ నెల 1వ తారీఖున మధ్యాహ్నం 7గురితో కూడినటువంటి బోటు అయితే ఫిషింగ్ కోసం అని చెప్పి సముద్రంలోకి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అయితే ఆ తుఫాను తీవ్రతను హెచ్చరికలు జారీ చేస్తూ మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు అని చెప్పడంతో ఈ 7 మత్స్యకారులకు చెందినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి వెనక్కి రావాలని చెప్పి కోరిన నేపథ్యంలో తిరిగి ప్రయాణంలో వాళ్ళైతే తీరానికి వస్తున్న నేపథ్యంలోనే ఈ అలల తాకిడికి అయితే బోట్ తిరగబడినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు అప్పటికే దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం తీరం నుంచి లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అదే ప్రాంతంలో జరిగిందా, కొంచెం ఇంకా అక్కడి నుంచి ఎంత దూరం ప్రయాణం చేశారు అనేది అయితే ఇంకా ఇప్పటికీ స్పష్టత రాలేదు. మొత్తానికైతే ఈ చిన్నయ్య ఇచ్చినటువంటి సమాచారమే కీలకం కాబోతుంది. మిగతా వాళ్ళు బ్రతుకున్నారా, చనిపోయారా అనేది ఈ రోజు
హార్బర్ కి చేరుకున్నటువంటి చెన్నై ఇచ్చే స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చెన్నై ఆరోగ్య అయితే నిలకడగా ఉంది. ఏదైతే వాణిజ్య నౌకకి దొరికిన తర్వాత అక్కడ సిబ్బంది అయితే చెన్నైకి సపర్యలు చేసి చికిత్స కూడా అందించిన తర్వాత అక్కడి నుంచి స్థానిక నాయకులకి అదేవిధంగా అధికారులకు కూడా ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో ఆ చెన్నై తీరానికి అయితే రావడం జరుగుతుందో ఇచ్చేటువంటి సమాచారం ఏదైతే ఉందంటే దాదాపు తీరం నుంచి అంటే విశాఖపట్నం తీరం నుంచి దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చు అనేది అయితే తెలుస్తుంది. ఆ ప్రాంతంలో లంగర్ వేసి ఉన్నటువంటి షిప్ కి అయితే ఈ చెన్నై దొరికాడు. అక్కడ సిబ్బంది చెన్నైని గుర్తించి రక్షించడం జరిగింది. మిగతా వాళ్ళు ఈ బోటు తిరగబడిన ప్రాంతం నుంచి ఈదుకుంటూ వెళ్ళామని చెప్పి చెన్నై అయితే ఇప్పటికే తన వీడియోలో చెప్పడం జరిగింది. వీళ్ళందరూ ఈదుకుంటూ షిప్ దగ్గరికి అయితే చేరలేదు అనేది అయితే స్పష్టమవుతుంది. మరి దారిలో మా ఈ దూరంలో ఏదైతే ఉందో ఆ దూరంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారా లేదంటే వేరే ఏదైనా ఆసరా దొరికి అక్కడ ఏమైనా ప్రాణాలు రక్షించుకొని అక్కడ ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఇప్పుడు చెన్నై వస్తే తప్పితే అక్కడ ఏం జరిగింది అనేది అయితే అధికారులకు కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. కాబట్టి చెన్నై రాక కోసం అటు కుటుంబ సభ్యులు ఇటు అధికారులు కూడా వేచి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.